మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. బ్లెస్సింగ్ ఛానల్లో మరి చూస్తున్న ప్రతి ఒక్కరిని మరి దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. మరి ఇలాగే బ్లెస్సింగ్ ఛానల్లో విడుదల చేస్తున్న మేనేజర్ని అలాగే చేస్తున్న బిడ్డలందరిని కూడా దేవుడు దీవించునుగాక. అలాగే మరి కొంతసేపు మరి దేవుని వాక్యం చదువుతున్నప్పుడు చెప్తున్నప్పుడు మీరందరూ కూడా మరి వినాలా, హృదయపూర్వకంగా దేవుని మీరు అంగీకరించాలని మరి ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఆదికాండము 27వ అధ్యాయము 1వ వచనములో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించును, దేవుని స్వరూపమందు వాని సృజించును, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించును. దేవుడు వారిని ఆశీర్వదించును. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిలో లోబరుచుకునుడి. ఇక్కడ ప్రభువు ఏం చెప్తున్నాడనంటే మరి భూలోకములో మరి భూమి ఆకాశములో కలగజేసిన వాడు మన ప్రభువు. మరి ఆయన ఆదాముని మరి మట్టి నుంచి మట్టి తయారు చేసి ఆ మట్టి అందులో జీవాత్మని మరి ఉంచేనట్లుగా మనం పరిశుద్ధ గ్రంథములో తెలుస్తుంది. కనుక మరి ఆ ఆదాము నుండి మరి అవ్వని తీయడం జరిగింది కనుక ఎముకలో నుంచి మరి అలాగా వాళ్ళిద్దరినే దేవుడు ఏం చెప్తున్నాడనంటే మీరు ఈ భూలోకములో మరి దేవుని యందు నమ్మిక ఉంచి మరి చెప్తున్న మాట అదే, దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి అని ప్రభువు చెప్పాడండి. చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారని అంటే దేవుడు చెప్పిన మాట మరి విడిచిపెట్టి మరి వాళ్ళు సాతానుకి మరి అవకాశం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకనంటే మరి ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనములో దేవుడని యెహోవా చేసిన సమస్తము భూజంతువులలో సర్పము ఎత్తుగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగిందంటండి. ఎవరిని అడిగిందనంటే అవ్వనే అడిగిందంట. ఆ సాతాను వచ్చి అడిగినప్పుడు ఆ అవ్వ అందంట, అందుకు ఆ స్త్రీ, తోట చెట్లలో ఫలములను మేము తినవచ్చు కానీ అయితే తోట మధ్యలోనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అన్నాడంట. అనేటప్పటికీ ఆ సాతాను అన్నదంట, అబ్బెబ్బే అదేమీ కాదు. అందుకు ఆ సర్పం అందంట, మీరు చావనే చావరు. ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పిందంటనే సాతాన. చెప్పినప్పుడు ఆ యొక్క ఆ కాయలంట ఎంతో మరి తినాలన్నట్టుగా ప్రేరేపణ కలిగించి మరి ఆ దేవుడు తినవద్దన్న కాయలు తిన్నదే కాక అవి తెచ్చి మరి ఆదాముకు కూడా ఇచ్చిందంట. ఇచ్చినప్పుడు ఆదాము అన్నాడంట, ఇది ఎందుకు తిన్నావు, ఇది దేవుడు తినొద్దన్నాడు కదా అని అంటే, అది దేవుడు చెప్పింది, మరి నేను చనిపోలేదు కదగా, నేను బ్రతికే ఉన్నాను కదా, నువ్వు కూడా తిను, పర్వాలేదు, ఏమీ కాదు అని చెప్పిందంట. చెప్పినప్పుడు ఆదాము అవ్వ మాట విని మరి ఆ పళ్ళు తినడం జరిగింది. తిన్న తర్వాత మరి ఆ స్త్రీ ఆ వృక్షాహారము మంచిది, కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు ఉండుట చూచినప్పుడు ఆమె దాని పలలో కోసుకొని తిని తనతో పాటు భర్తకు కూడా ఇచ్చిందంట. ఇచ్చినప్పుడు అతను కూడా తినేసాడు. తినేసిన తర్వాత వారిద్దరూ కన్నులు తెరవబడినాయి అంట. అప్పుడే మరి దేవుని యొక్క మరి ఆత్మనేత్రాలు మరి మూయబడినాయి అని ప్రభువు చెప్తున్నాడు. ఎందుకనంటే మరి ప్రభువు చెప్పినట్లుగా వీళ్ళు వినలేదు కనుక మరి వాళ్ళకి ఏం జరిగిందని అంటే దేవుని జ్ఞానము కోల్పోయి లోక జ్ఞానము వాళ్ళకి వచ్చిందంటండి. వచ్చినప్పుడు వాళ్ళు దిగాంబరులుగా
మరి ప్రభువు వచ్చి అడిగాడంట. ఏమన్నాడంటే, దేవుడైన యెహోవా ఆదామును పిలిచినప్పుడు ఇవి ఎక్కడున్నావు అని అడిగాడంట. దేవుడు వచ్చి ఆదామును అడిగినప్పుడు అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగాంబరునిగా నుంటిని గనుక భయపడి దాగుకుంటిని. అంటే ఎప్పుడైతే నేత్రాలు తెరవబడినాయో, ఏ నేత్రాలు? దేవుని యొక్క నేత్రాలు మూయబడి లోక నేత్రాలు తెరవబడినప్పుడు వాళ్ళందరూ ఇద్దరికి కూడా సిగ్గనిపించంట అంజూరపు ఆకులు మొల చుట్టుకొని ఒక చెట్టు చాటున నిలబడ్డారంట. నిలబడినప్పుడు మరి ఆదాముని దేవుడు అడిగినప్పుడు, మరి నేను తినవద్దన్నప్పుడు మీరు ఎందుకు తిన్నారన్నప్పుడు, నాయన మరి మేము తప్పు చేసామని ఆ క్షణం ఒప్పుకుంటామైతే మరి మరొకలాగా ఉండునేమో. కానీ మరి ఆదాము ఏమన్నాడనంటే, అయ్యా మరి నువ్వు నాకు ఇచ్చిన ఆ స్త్రీయే తెచ్చి నాకు ఇచ్చింది, నేను తినేసానని చెప్పాడంట. అంటే పాపము చేసినప్పుడు ఒప్పుకోలేదని ప్రభువు చెప్తున్నాడు. ఎవరైతే ఒప్పుకోలేదో శిక్ష వాళ్ళ మీదకి వస్తుందని దేవుడు చెప్తున్నాడు. అప్పుడు తప్పు చేసినప్పుడు ఆదాము, నాయన మరి తెలుసో తెలియకో ఆ తెచ్చాను తినేసాను నాయన, మరి నాది పొరపాటు అయింది, నన్ను మన్నించిన ఆయన, నన్ను క్షమించిన ఆయన, నా అపరాధం చేశాను ఆయన అని ఆయన దగ్గర ఒప్పుకున్నట్లయితే మరొకలాగా ఉండునేమో. కానీ ఒప్పుకోనందుకు దేవుడు ఏం చేశాడనంటే, అప్పుడు ఆ దేవుడైన యెహోవా ఆ స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినెను అనేటప్పటికీ మరి వాళ్ళిద్దరిని కూడా మరి ఆ ఏదోను తోటలో నుండి మరి వాళ్ళిద్దరిని కూడా మరి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత మరి ఆదికాండం 4వ అధ్యాయంలో మరి ప్రభు మరి ఇలా రాయించడం జరిగింది. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యను కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానెను. తరువాత ఆమె అతని తమ్ముడగు ఏబేలును కనెను. ఏబేలు గొర్రెల కాపరి, కయ్యను భూమిని సేద్యపరిచివాడు. ఇదే మరి ఆది కాండంలో మొదట మనకి సంతానము. ఎందుకనంటే భూమి మీద అవ్వ ఆదాముకి జన్మించిన మొదట కయ్యనును, రెండో వ్యక్తి ఏబేలు కయ్యను అనేటప్పటికీ వీళ్ళు కొంతకాలం అయిన తర్వాత మరి వీళ్ళిద్దరూ కూడా మరి కయ్యను అనే పెద్దవాడు వ్యవసాయం చేసాడంట. మరి చిన్నవాడు హేబేలు అన్నవాడు మరి గొర్రెలు కాపరే అని దేవుడు చెప్తున్నాడు. వీళ్ళిద్దరికి కూడా మరి దేవునికి బహుమానం ఇవ్వాలని ఒక ఆలోచన కలిగి వాళ్ళిద్దరు అనుకున్నారనంట. మరి మేము వ్యవసాయం చేస్తున్నాను కాదని కయ్య అనుకున్నాడంట. మరి నేను దేవునికి దశమ భాగం ఇవ్వాలని మరి వ్యవసాయంలో మరి కోతకు వచ్చి మరి ధాన్యం ఎగరబోసిన తర్వాత మంచి ధాన్యం అంతా కూడా మరి ఆయన పట్టుకెళ్ళిపోయి ఇంటికి మరి ఆఖరణ మరి బరకం మీద ఉన్న చెత్త చెదారం మట్టి మశానం అంతా కూడా మరి 2 బత్తాలు మరి ఎత్తి దేవుడికి కానుకగా ఇచ్చాడంట. ఇచ్చినప్పుడు మరి ఇంకొకడు ఉన్నాడు కాబట్టి చిన్నోడు మరి హేబేలు మరి గొర్రెలు కాపరి కనుక ఆయన అనుకున్నాడనంట, గొర్రెలన్నింటిని వెతికి మంచి పుష్టు కలిగినది, మంచి బలము కలిగినది ఒకటి ఏరి మరి దేవునికి అర్పణగా ఇచ్చాడంట. ఇచ్చినప్పుడు వాళ్ళిద్దరూ బహుమానం ఇచ్చారు. కానీ ప్రభువు వాళ్ళిద్దరూ అర్పణలో ఒక్కడదే అంగీకరించాడని దేవుడు చెప్తున్నాడు. ఎందుకనంటే కయ్యి మరి ఇచ్చింది మంచిది ఒక్క బత్త ఇచ్చినా సరిపోను, కానీ మట్టి మశానం ఎందుకు పనికిరానిది 2 బత్తాలు ఇచ్చాడు కానీ దేవుడు అంగీకరించలా. ఈ లోకంలో చాలామంది మరి ఎవరికన్నా పెట్టుకునేటప్పుడు, ఎవరికన్నా మరి దాన ధర్మాలు చేసేటప్పుడు మరి మంచి పదార్థాలు ఇవ్వాలని ప్రభు చెప్తున్నాడు. లేని పక్షములో మరి ఆయన కోపపడతాడని దేవుడు చెప్తున్నట్లుగా మరి కయ్యను అన్న వ్యక్తి ఏం చేశాడని అంటే మరి 2 బత్తాలు ఇచ్చాడు కానీ దేవుడు అంగీకరించలా. మరి అలా తమ్ముడు హేబేలు ఒక గొర్రెని ఇచ్చాడు, మంచిదాన్ని ఇచ్చినప్పుడు అతను ఇచ్చిన అర్పణనే అంగీకరించాడంట. ఇచ్చినప్పుడు మరి ఆ కయ్యను అనుకుంటున్నాడనంట, ఏమనుకుంటున్నాడంటే కయ్యను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యను మిక్కిలి కోపం వచ్చి అతడు
ముఖము చిన్నబొచ్చుకున్నాడంట. యెహోవా అడిగాడంట, నీకు కోపం ఎందుకు వచ్చింది అని అంటే అన్నాడనంట, ఇదిగో మరి నేను పెద్దోడిని కనుక మరి నేను తెచ్చిన అర్పణ నీకు మరి ఒప్పుకోలేదు, ఆడి చిన్నోడు కనుక నువ్వు పొగిడావు గనుక అతను నువ్వు మెచ్చుకున్నావు గనుక అందుకే నా కోపం వచ్చేదని అన్నాడంట. అని ఆ కోపము ఎక్కడ దాకా వెళ్ళిందంటే భయంకరంగా వెళ్ళిందంట. ఎందుకని అంటే ఆనాడు ప్రారంభమైందంట ఆ కోపం, అన్నదమ్ములు కోపం మొదట ఆ వ్యక్తి ద్వారా ప్రారంభమైందంట. అందుకు ఏమంటున్నాడనంటే ఒకరోజు ఆ తమ్ముడిని మరి కయ్యను మరి కోపంతో ఉన్నాడు కనుక, మరి కయ్యను అనే వ్యక్తి వ్యవసాయం చేస్తున్నాడు కనుక మరి ఆయన కోపం ఎలా చల్లారిందని అంటే గమనించండి. ఆ కయ్యను మరి అర్ధరేత్రి కాడ మరి లేచి ఆ ఏబేలుని లెగ్గొట్టాడంట. లెగ్గొట్టి, నాయన ఇంకేమున్నది తమ్ముడా మరి మరి చేను గట్టి మరి గట్టేసి రావాలా, మరి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి అన్నప్పుడు ఆ తమ్ముడు మరి అన్నయ్య ఎంత కోపం ఉన్నాడని ఏదైనా చేస్తాడనేది కూడా తెలియక ఆ అన్నయ్య లెగ్గొట్టంగా మరి ఇద్దరు ఆ పొలం వెళ్ళారంట. అర్ధరేత్రి కాడ వెళ్ళేటప్పుడు మనోడు ఆ తమ్ముడిని అన్నాడంట, మరి నువ్వు ఆ గట్టి తీయి అని అనేటప్పటికి అతను ఒంగోనించి మరి మెడ మీద కత్తి పెట్టి అతన్ని చంపినట్లుగా మరి పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఆ చంపునప్పుడు మరి అతను ఏమన్నాడంటే వాళ్ళు ఎలా చంపాడనంటే, కయ్యను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతనిని చంపెను. అందుకు యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయ్యనును అడగగా, నా తమ్ముడికి నేను ఏమైనా కావలవాడినా, నా తమ్ముడికి ఏమైనా నేను కావలవాడినా అని దేవుడి మీద తిరుగుబాటు చేశాడంట. ఎవరో కయ్యను. ఎందుకనంటే అప్పుడు దేవుడు చెప్తున్నాడు, అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది అన్నాడంట. అందుకు దేవుడు చెప్తున్న మాట ఆలకించండి. భూమి మీద దేవుడు ఏమంటున్నాడంటే మరి దేవునికి మరి కోపం వచ్చేలాగా మరి వాళ్ళు జీవించడం జరిగింది. అందుకు ఆయన చేసిన అపరాధము వలన మరి ఆయన దేశదిమ్మరైనట్లుగా లేఖనాలు ఉన్నాయి. అందుకు మరి ఇచ్చే దశంభాగమైనా ఇచ్చే ఏ దేవునికి ఇచ్చినా మరి యేసు ప్రభువు మనం ఏదన్నా మనం చాలామంది ఇస్తూ ఉంటారు. ఎలా ఇస్తూ ఉంటారంటే మరి కానుకలు వేస్తూ ఉంటారు. ఎందుకంటే వేసే కానుకు చినిగిపోయిన కాగితాలు చినిగిపోయినవి వేస్తూ ఉంటారు. వేసిన 10 రూపాయలైనా వేసిన రూపాయి అయినా పరిశుద్ధమైంది వేయమని దేవుడు చెప్తున్నాడు. చాలామంది వాళ్ళకి ఎవరో కొట్టుకాడు ఎక్కడ మారని డబ్బులు ఉంటే సరేలే వాళ్ళు ఎవరో తీసుకోలేదు కదా దేవుడు తీసుకుంటాడని ఆ డిబ్బులో వేస్తూ ఉంటారు. అది వాళ్ళకి శాపమని దేవుడు చెప్తున్నాడండి. ఎందుకంటే మీరు వేసింది చిన్న కానుకైనా మరి దేవుడు సంతోషించేలాగా ఉండాలి. అందుకే మరి యేసు ప్రభువు మరి ఒకనాడు సువార్త చెప్పినప్పుడు మరి కానుకలు వేసినప్పుడు వెధవరాలు మరి ఒక కానుక వేసినా ఆమెని మెచ్చుకున్నాడు. ఎందుకనంటే ఆమెలో ఉన్నదంతా ఇచ్చేసావని. అలాగే మీరు ఈ భూలోకంలో ఎవరికైనా పెట్టుకునే మనసు ఉన్నప్పుడు మంచి ఆహారము పెట్టండి, మంచి వస్త్రము వాళ్ళకే ఇవ్వండి. ఏది పడితే అది ఇచ్చి దేవునికి కోపంగా మీరు ఉండకూడదు, దేవునికి విరోధంగా మీరు జీవించకూడదు. అందుకు దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కనుక మన దేవుడు దయ కలిగిన దేవుడు కనుక మన దేవుడు చూస్తున్నవాడు కనుక మీరు అందరూ ఆలకించండి. దేవుడు చేసిన మేలులు మీరు అన్నట్టు కూడా మర్చిపోకుండా అలాగా జీవించి మీ ఆశీర్వాదాలకి మీరే కర్తలుగా జీవించి ఆయన మిమ్మల్ని అందరూ కూడా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఇంతవరకు కూడా నాయన మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట నాయన ఈ బిడ్డలో ఇని అయ్యా మరి హృదయంలో భద్రపరచుకోవడానికి నీ కృప దయచేయండి. ఈ భూలోకంలో నాయన నువ్వు చెప్తున్నావు అయ్యా కోపము ఎంతో భయంకరం అంటున్నావు నాయన. ఎవరైతే ప్రభువా మరి కోపపడిన వారు మరి 24 గంటల లోపలే వెళ్ళి క్షమాపణ చెప్పి మరి ఒప్పుకోవాలని నువ్వు చెప్పావు. అలాగే ఎవరైతే మరి కోపపడిన ప్రతి ఒక్కరూ మరి దాన్ని తగ్గించుకొని మరి జీవించినట్లయితే ఆశీర్వాదం వస్తుందన్నావు. అలాగే ఇప్పుడు వరకు విన్న ప్రతి మాట మరి బిడ్డలకు ఆశీర్వాదంగా దీని కారణంగా ఉండి కృప దయచేసి
నువ్వు మా మధ్యలో ఉన్నావని మేము నమ్ముచున్నాం. మాతో మాట్లాడిన ప్రతి మాట నాయన ఈ బిడ్డలకు దీవెనకరణంగా ఆశీర్వాదకరణంగా ఉండి మీరే మమ్మల్ని అందరినీ దీవించమని, చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని కూడా బహుగా ఆశీర్వదించునుగాక, ఆమేన్. మీ అందరికీ వందనాలు. రండి, మీ దుఃఖ దినములు సమాప్తమగును. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. దావీదురాజు ఫౌండేషన్, పెద్ద అమీరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. దేవుడు ఏర్పాటు చేత యేసు పిలుచుచున్నాడు మినిస్ట్రీస్ ఆశ్చర్యకరంగా యేసయ్య జరిగించుచున్నారు. దేవుని పిలుపుకు లోబడి పాస్టర్ పి దావీదురాజు గారు, శ్రీమతి దైవకృప గారు పెద్ద అమీరంలో పరిచర్య జరిగించుచున్నారు. మందిరానికి స్థలం లేక ఒక సహోదరి ప్రేరేపించబడి 1 సంవత్సర కాలం ప్రార్థన జరిగించుటకు ఇచ్చిన స్థలములో ప్రస్తుతం టెంట్ వేసి ప్రార్థనా కార్యక్రమాలు జరిగించుచున్నారు. ప్రత్యేకముగా ప్రతి కుటుంబము కొరకు ప్రార్థించుటకు ప్రతి బుధవారం ఉదయం 10 గంటలకు ఉపవాస కూడిక జరుగును. కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా? అనారోగ్యం చేత బాధించబడుతున్నారా? అప్పుల చేత, చీకటి శక్తుల చేత పీడించబడుతున్నారా? అయితే కదలిరండి, దేవుడు మీ జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగించున్నట్లుగా ప్రార్థనా సహవాసం కొరకు పాస్టర్ పి దావీదురాజు గారు మీ అందరి కొరకు ప్రత్యేక ప్రార్థన చేయుదురు. ఆరాధనా క్రమములు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరాధన జరుగును. ప్రతి బుధవారం ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థన జరుగును. ప్రతి నెల మొదటి ఆదివారం ప్రభు సంస్కార ఆరాధన జరుగును. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానము. రండి, దేవుని సహవాసము చేయుటకు, ఆయన సన్నిధిని అనుభవించుటకు. మా చిరునామా పాస్టర్ పి దావీదురాజు గారు, పెద్ద అమీరం, పశువుల ఆసుపత్రి వీధి, రింగుబండు, జువలపాలెం రోడ్, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నెంబర్ 9505861627 9390901628. రండి, మీ దుఃఖ దినములు సమాప్తమగును. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. దావీదురాజు ఫౌండేషన్, పాలకోడేరు మండలం, పెన్నాడ, కొత్తపేట పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. దేవుని ఏర్పాటు చేత యేసు పిలుచుచున్నాడు మినిస్ట్రీస్ ఆశ్చర్యకరంగా యేసయ్య జరిగించుచున్నారు. దేవుని పిలుపుకు లోబడి పాస్టర్ పి దావీదురాజు గారు, శ్రీమతి దైవకృప గారు పెన్నాడ, కొత్తపేటలో పరిచర్య జరిగించుచున్నారు. ప్రస్తుతం టెంట్ వేసి ప్రార్థన క్రమాలు జరిగించుచున్నారు. ప్రత్యేకముగా ప్రతి కుటుంబం కొరకు ప్రార్థించుటకు ప్రతి నెల మొదటి గురువారం ఉదయం 10 గంటలకు ఉపవాస కూడిక జరుగును. కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా? అనారోగ్యము చేత బాధించబడుతున్నారా? అప్పుల చేత, చీకటి శక్తుల చేత పీడించబడుతున్నారా? అయితే కదలిరండి, దేవుడు మీ జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగించినట్లుగా ప్రార్థనా సహవాసం కొరకు. భీమవరం నుండి వచ్చుచున్న దైవజనులు పాస్టర్ పి దావీదురాజు గారు మీ అందరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేయుదురు. ఎవరున్నారయ్యా యేసయ్యా, ఆనాడు ఈనాడు ఉన్నావు యేసయ్యా. రండి, మీ దుఃఖ దినములు సమాప్తమగును. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. దావీదురాజు ఫౌండేషన్, ఆకివీడు దగ్గర భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. దేవుని ఏర్పాటు చేత యేసు పిలుచుచున్నాడు మినిస్ట్రీస్ ఆశ్చర్యకరముగా యేసయ్య జరిగించుచున్నారు. దేవుని పిలుపుకు లోబడి పాస్టర్ పి దావీదురాజు గారు, శ్రీమతి దైవకృప గారు ఆకివీడు దగ్గర భీమవరంలో పరిచర్య జరిగించుచున్నారు. ప్రస్తుతం టెంట్ వేసి ప్రార్థన క్రమాలు జరిగించుచున్నారు. ప్రత్యేకముగా ప్రతి కుటుంబం కొరకు ప్రార్థించుటకు ప్రతి నెల మొదటి సోమవారం ఉదయం 10 గంటలకు ఉపవాస కూడిక జరుగును. కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా? అనారోగ్యము చేత బాధించబడుతున్నారా? అప్పుల చేత, చీకటి శత్రు చేత పీడించబడుచున్నారా? అయితే కదలిరండి, దేవుడు మీ జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగించున్నట్లుగా ప్రార్థనా సహవాసం కొరకు. భీమవరం నుండి వచ్చుచున్న దైవజనులు పాస్టర్ పి దావీదురాజు గారు మీ అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయుదురు. రక్షకుడవని, నీవే దేవుడవని, నీవే రక్షకుడవని, మరువలేనయ్యా యేసు మరువలే. రండి, మీ దుఃఖ దినములు సమాప్తమగును. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. దావీదురాజు ఫౌండేషన్, జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. గురువాయిగూడెం మెయిన్ రోడ్ పక్కన గొట్టాల ఫ్యాక్టరీ వెనుక దేవుని ఏర్పాటు చేత యేసు పిలుచుచున్నాడు మినిస్ట్రీస్ ఆశ్చర్యకరంగా యేసయ్య జరిగించుచున్నారు.
దేవుని పిలుపుకు లోబడి పాస్టర్ పి దావీదురాజు గారు, శ్రీమతి దైవకృప గారు గురువాయగూడెం మెయిన్ రోడ్ ప్రక్కన గొట్టాల ఫ్యాక్టరీ వెనుక పరిచర్య జరిగించుచున్నారు. ప్రస్తుతం టెంట్ వేసి ప్రార్థన కార్యక్రమాలు జరిగించుచున్నారు. ప్రత్యేకముగా ప్రతి కుటుంబం కొరకు ప్రార్థించుటకు ప్రతి నెల మొదటి శుక్రవారం ఉదయం 10 గంటలకు ఉపవాస కూడిక జరుగును. కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా? అనారోగ్యము చేత బాధించబడుచున్నారా? అప్పుల చేత, చీకటి శక్తుల చేత పీడించబడుచున్నారా? అయితే కదలిరండి, దేవుడు మీ జీవితములో అద్భుత కార్యములు జరిగించున్నట్లుగా ప్రార్థనా సహవాసం కొరకు భీమవరం నుండి వచ్చుచున్న దైవజనులు పాస్టర్ పి దావీదురాజు గారు మీ అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేయుదురు. తోడుగా నీవున్నావు, నన్ను విడువను ఎడబాయనా.